సాంకేతిక నిపుణుల నిర్లక్ష్యమో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి సంఘటన జరగడం వేరు. సాంకేతికంగా అక్కడ సడన్ గా ఒక ఇన్సిడెంట్ ఆర్ ఒక యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మనం ప్రతిరోజు కారు నడుపుతూనే ఉంటాం, ప్రతిరోజు మనం జాగ్రత్తగా పోతూనే ఉంటాం. అనుకోకుండా ఎవరైనా ఎదురుకు వచ్చి వాళ్ళని తప్పించడానికి మనం చెట్టు కుద్దినాం అనుకో, తాగి నడిపి ప్రమాదం చేసినోడికి ఎవరినైనా రోడ్డు మీద అడ్డం వచ్చిన వాళ్ళని తప్పించడానికి పోయి చెట్టు కుట్టుకున్న వాడికి రెండు ప్రమాదాలే. ఏ ప్రమాదాన్ని ఎట్లా చూస్తావు? ఎదురుగోడిని వచ్చిన మనిషిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నంలో పోయి చెట్టు కుట్టుకున్నది. ఈ రెండు ప్రమాదాలకు ఉన్న తేడా ఇది. ఈ తేడా మరి హరీష్ రావు గారికి అర్థమైతే నాకు తెలియదు. అర్థమవుతుందో అర్థమవుతుందో నాకు తెలియదు. ఆ ఎగ్జాంపుల్ ఏంది, ఆ కథ ఏంది, అసలు ఇదేమి ఎగ్జాంపుల్ అంటే దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది. మీ మొహం లెక్కనే ఉంది ఇది కూడా. సేమ్ పొద్దుగా లేచి మొహం చూస్తే అదేదో రాదన్నట్టుగా అట్లనే ఉంది, సేమ్ యాస్టేజ్గా. ఇది ఏ ప్రజలను కాపాడుతందుకు మీరు ఈ యాక్సిడెంట్ చేసిర్రు? ఈ ఎస్ఎల్బిసి టన్నల్ యాక్సిడెంట్ ఏ ప్రజలను కాపాడుతందుకు చేసిర్రు? పోనీ నువ్వు చెప్పిన దాని ప్రకారమే మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ కుంగిపోతే పర్యపడితే అక్కడ ఏ ఒక్క ప్రాణానికి కూడా నష్టం జరగలేదు కదా. మహా అయితే ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు ఇడ కూడా చాలా నష్టం జరిగింది, ఆస్తి నష్టం. ఇప్పుడు ఇంకా ఈ కథ వెళ్తుంది. ఇప్పుడు మీరు ఎందుకు తొందరపడుతున్నారు? ఆ టీబీఎం పనిచేస్తుందా పనిచేయదా, అది మొత్తానికి ఏమవుతుంది, ఇంకా ఆ షియర్ జోన్లు ఎన్ని ఉన్నాయి ముంగలపొంటి, మీకు ముంగలపొంటి ఇంకా చాలా సినిమా ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఒక్క ప్రాణం కూడా పోలే కదా. మరి ఇక్కడ 8 మందిని పొట్టన పెట్టుకున్న పాపాత్ములు కదా మీ కాంగ్రెస్ వాళ్ళు, ఈ ప్రభుత్వం, ఈ దద్దమ్మ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం. మరి ఇది ఎట్లా ప్రజలను కాపాడడానికి చేసింది? ఏ ప్రజలను కాపాడుతందుకు ఈ యాక్సిడెంట్ చేసినావు రేవంత్ రెడ్డి? నీ ఎగ్జాంపుల్స్ దరిద్రం లెక్క, నీ ముఖం లెక్కనే ఉన్నది ఇది కూడా ఎగ్జాంపుల్ కూడా. ఏ టన్నెల్ ఎవరిని కాపాడుతందుకు ఈ టన్నెల్ యాక్సిడెంట్ చేసినావు? హూందాగా బిహేవ్ చేయొచ్చు కదా కొంచెం అని, ఇప్పటికైనా కొంచెం హూందాతనంతో. ఈ దిక్కుమాలిన ఎగ్జాంపుల్స్ ఏంది? ఎట్లా నీ పనిలో హూందాతనం లేదు, మాటల్లో హూందాతనం లేదు. ఈ ఎగ్జాంపుల్స్ చెప్పేదాంట్లోనైనా జర కొంత హూందాగా బిహేవ్ చేయాలి కదా. ఇంకా ఇందులోనే మాట్లాడతాడు హరీష్ రావు, ఏదో దుబాయ్కి పోయిండు, ఏదో పోయి అక్కడ ఎంజాయ్ చేసి వచ్చిండు 2 days, అప్పటిదాకా ఇక్కడికి రాలేదు, ఇక్కడ రాజకీయాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండు. అది కూడా ఉంది, చూపిస్తాను. ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించినప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు ఏమన్నాడు, ఎవరిని మేము నియంత్రించలేదంట. మొన్న పోయినప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళనేమో ఆడ రోడ్డు మీద ఆపేసారు. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వస్తామండి, నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన, నాకు కొంత అనుభవం ఉంది, ఆయన కలిసి కొన్ని సూచనలు చేసేస్తాము, కొన్ని ఆయనకి చెప్పొస్తామని చెప్పేసి హరీష్ రావు పోయి ఆడ గేట్ కా నిలబడితే గేట్ కడ్డం పోలీసులు నిలబడ్డారు. ఆ వీడియోలు అంతా లోకం అంతా చూసింది. ఇప్పుడు కొత్తగా మనం చూపించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అదే బీజేపీ వాళ్ళు ఏలేటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలు ఆడిపోతే వాళ్ళకు మళ్ళా స్వాగతం పలుకుతూ టన్నెల్ దాకా తీసుకుపోయారు. మరి ఇదేంది అంటే ఇక్కడ రాజకీయం చేస్తున్నది ఎవరు? దుబాయ్కి పోయి నీ మంత్రి క్రికెట్ చూసి, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ చూసి కొడుకులను ఫ్యామిలీ మెంబర్స్ వేసుకుపోయి ఎంజాయ్ చేసి 3 రోజుల తర్వాత ఆడికొచ్చి వాటరు నీళ్లు కలవడం వల్ల కూలిపోయింది, నేను ఫోన్ మాట్లాడినని చెప్పినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేం మంచిగా ఉంటుంది మీకు. ఇదేమో గిట్లా ఈ రకంగా అబద్ధాలు చెప్పుకుంటా ఈ రకంగా కాలం వెళ్ళదీస్తున్నారు అనమాట. ఇక ఇది ఆయనకే తెలవాలి, అది ఆయన విజ్ఞతకే మనం వదిలేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో కాబట్టి ఇది టన్నెల్ గురించి మాట్లాడినటువంటి వ్యవహారం. ఇప్పటికి ఇంకా దొరకలే. నిన్న మీడియా మొత్తం ప్రచారాలు చేసింది ఏమని, ఇక దొరికే చూడు, అగ దొరికే చూడు, ఇక వస్తున్నాయి చూడు, ఇక గంట సేపట్లో వెళ్తున్నాయి, మొత్తం మృతదేహాలు బయటకు వచ్చేస్తున్నాయి, అంబులెన్సులు రెడీగా పెట్టిర్రు, ఈ నుంచి ఆడికి పంపిస్తారు, ఎంత పెట్టిర్రు, ఏది అంత ఉత్తదే కథ. ఇప్పటికీ ఇంకా వాళ్ళు చనిపోయినట్టు డిక్లేర్ చేసిర్రు, బట్ కానీ ఆ మృతదేహాలు ఎక్కడున్నాయి ఏంటి అని తవ్వే కార్యక్రమం చేస్తారు. నిన్న నాకు కొంతమంది కొన్ని వీడియోలు పంపించారు. ఇది అక్కడ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సింగరేణి వాళ్ళు అక్కడ తవ్వకాలు చేస్తున్నారు పోయి, మన సింగరేణి కార్మికులు వాళ్ళు కొంత పంపించారు. అక్కడ ఎట్లా తవ్వకాలు చేస్తారు చూడు. నాకు తెలిసి ఇంకా 2-3 నెలలు పడుతుందంట. నిన్న వాళ్ళు మనకు చెప్పిన మాట, అన్న ఇది ఏది జరుగుతలేదు, బయట జరుగుతున్న ప్రచారం వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు, ఒక్కసారి చూడండి అన్న అని చెప్పేసి పంపించారు. ఇక చూడండి ఒకసారి, ఇగో ఎట్లా ఉంది లోపలికి, పెద్ద పెద్ద మిషన్లు పోయినాయి.
ఇట్లా గడ్డపారలు పెడితే ఉంటుంది మొత్తం బురద నీళ్లు ఇట్లా తవ్వకాలు చేస్తారు. ఇక్కడ సింగరేణి మన సింగరేణి కార్మికులు అక్కడ పోయి తవ్వుతారు. ఒక పెద్ద ఇటాచిని పంపించారు లోపల చూడండి. సో అందులో కూడా చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎక్కడ అది కూలిపోతుందో ఏ రకంగా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. సో కాబట్టి ఇప్పట్లో ఇది ముంగల్కొయ్యేటువంటి అవకాశం అయితే ఏం కనపడతలేదు. ఆ డెడ్ బాడీలు దొరుకుతాయి అన్నటువంటి ఆశ కూడా అయితే ఏం లేదు. చూడాలి మరి ఇంకా 2-3 రోజులకి సమయం పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ అది ఎంతవరకు పోతుంది అనేది మాత్రము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఇది పోతే నిన్న ఇంకొక అబద్ధం చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు. ఏం చెప్పారు తెలుసా? ఆడ గ్యాస్ సిలిండర్లు అందరికి వస్తున్నాయని చెప్పిండు. ఆడ వనపర్తి సభల ఇగో అది కూడా చూడండి ఒక్కసారి. ఇక చూడండి ఒకసారి. నేను మన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన వంట వండుతున్న ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డలారా మీ మనస్సాక్షిని అడగండి. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ చూస్తురా ఒకసారి. ఇగో ఆయన అంటుంటే చేతులు ఉప్పుతురు మాకు వస్తలేదు అని చెప్పేసి. ఇక చూడండి 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకి. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తుంటే అబద్ధాలు కూడా సిగ్గుపడతాయో నాకు తెలిసి. అబద్ధాలు కూడా సిగ్గుపడతాయి. ఆడ మీ సభకే వచ్చినటువంటి మహిళలు 500 రూపాయలకే మీకు సిలిండర్. ఇగో మీ సభకు వచ్చినటువంటి మహిళలే ఇగో ఒక ఆమె నవ్వుతున్నది. ఇక నువ్వు చెప్తున్న అబద్ధాలు వినలేక వీళ్ళేం డైరెక్ట్గానే చేతులు ఊపుతున్నారు. ఇక ఒక ఆమె వెనక ఉన్నామా నెత్తికి చేయి పెట్టుకుంది. ఓ కొడుక ఏందిరా ఈ అబద్ధాలు ఇంకెన్నేళ్ళు చెప్తారు ఎట్లా అని చెప్పేసి. ఇట్లా ఒక్కొక్కరి ముఖాలలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉన్నది. ఆడున్నటువంటి మహిళలే. ఈ మహిళలు ఓట్లేసేందుకే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు గెలిచిరు, మీ పార్టీ గెలిచింది. అదే మహిళలు ఇవాళ తలకాయ పట్టుకొని కూర్చున్నారు. ఇగో ఒక ఆమె మాకు రాలేదు అంటుంది. వీళ్ళేమో చేతులే ఊపుతున్నారు. ఇగో ఈవనేమో నెత్తికి చేయి పెట్టుకున్నది. ఇక ఈవనేమో ముషిముషిని అవుతున్నది. ఎందుకు ఇట్లా సార్ అబద్ధాలు చెప్తున్నాడు? సరే ఇవ్వకపోతే ఇవ్వకపోయి కానీ ఈ అబద్ధాలు చెప్పడం ఎందుకు? సపరేట్ డ్యూటీ అయిపోతుంది కదా, జనం మర్చిపోతారు మెల్లగానన్నా చేసి. ఇట్లా అబద్ధాలు చెప్పే వరకు రోజు గుర్తుకొస్తే వాళ్ళకి సుర్రున ఇంకిత పుండు మీద కారం పోషట్టు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అదైతా ఉన్నారు. సో కాబట్టి ఇట్లా అబద్ధాలు చెప్పడం బంద్ చేసి రేవంత్ రెడ్డి గారు ఇంకొద్దుగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తలేవు కాబట్టి అబద్ధాలను పక్కన పెట్టేసారు అనుకోండి. కొన్ని రోజులు మాట్లాడడం మానేస్తే కొన్ని రోజులకు వాళ్ళు మర్చిపోతారు ప్రజలు.